నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిచి అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచి కూడా ఆయన ప్రభుత్వం మీద, ఆయన తీరు మీద విపరీతమైనటువంటి ప్రచారాలకి కంకణం కట్టుకున్నది తెలుగుదేశం పార్టీ భజన మీడియా. చాలా ఆ విషయంలో వాళ్ళు సక్సీడ్ అయ్యారు కూడా. ఎందుకంటే ప్రతిరోజు నిరంతరాయంగా నిర్నిరోధంగా అదే పనిగా అబద్ధాల పునాదుల మీద పునాదులు కట్టడం. ఎన్నికలు సమీపించిన వేళ ఈ అబద్ధాలన్నిటిని కూడా వీళ్ళు భుజానికి ఎత్తుకొని దాన్ని మరింత గ్లోరిఫై చేసి సభల్లో చెప్పడం, వాటినేమో మళ్ళీ వీళ్ళు ప్రొజెక్ట్ చేయడంతో డే 1 నుంచి వీళ్ళు ఒక 2 డైలాగ్స్ తీసుకున్నారు. జగన్ విధ్వంస పాలన అనేది ఒకటి, జగన్ సైకోయిజం ఏంటి అనేది ఒకసారి స్థూలంగా చూసుకున్నట్టయితే, జగన్ సైకోయిజం ఏంటంటే పెద్ద మొత్తంలో దశాబ్దాలుగా పేదరికంలో మగ్గుతున్నటువంటి పేద కుటుంబాలన్నిటిని వాళ్ళ యొక్క అభ్యున్నతికి ప్రయత్నం చేయడం కోసం అని చెప్పని అవినీతిలో పోయేటువంటి సొమ్మంతాన్ని కూడా కట్టడి చేసి ట్రాన్స్పరెంట్గా ప్రతి నెల కూడా వాళ్ళకి కొంత ఆర్థికంగా చేయూతనిచ్చి వాళ్ళని ఆదుకునేటువంటి పని చేశాడు. ఇది వాళ్ళ దృష్టిలో సైకోయిజం. ఎన్ని రకాలుగా చెప్పినా ఎక్కడా కూడా వెనకడుగనేది వేయకుండా ఇచ్చిన హామీ మేరకు వాళ్ళకి అది చేసుకుంటూ వెళ్తే దీన్ని బటన్ నొక్కుడని ఎగతాళి చేశారు. గాంధీ చెప్పినటువంటి స్వరాజ్యం, గ్రామస్థ పాలన అనే నినాదాన్ని ప్రతి ఒక్క నినాదంగానే మిగిలిపోతే దాన్ని సాకారం చేయడం కోసం అక్టోబర్ 2వ తారీఖు నాడే మొత్తంగా కూడా గ్రామ స్థాయిలో అంతా కూడా వాలంటరీ వ్యవస్థ పెట్టి సచివాలయ వ్యవస్థకి శ్రీకారం చుట్టి గ్రామాల యొక్క రూపురేఖలు మార్చడం కోసం అని చెప్పని కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనకి తెలుసు. అక్కడ వాలంటీర్లను పెడితే ఎంత దారుణంగా అంటే వాళ్ళు వాలంటీర్స్ చెప్పేవాళ్ళు, వాళ్ళు ఏంటి ఆ ప్రాంత వాసులు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ ప్రాంతం పట్ల ఒక మమకారం, ఆ ప్రాంత పౌరుల పట్ల ఒక ప్రేమ అభిమానం, మా తాతయ్య, మా పెద్దమ్మ, మా పెద్దనాన్న అనేటువంటి భావనతో వాళ్ళకి సాయం చేస్తుంటే వాళ్ళకి అందేటువంటి నామినల్ అమౌంట్ అయినా కూడా వాళ్ళని క్రిమినల్స్ కింద, హారిబుల్ క్రిమినల్స్ కింద వాళ్ళని ట్రీట్ చేస్తూ బహిరంగ సభల్లో మాట్లాడింది ఏంటంటే, వీళ్ళు వాలంటీర్లు ఎళ్ళకెళ్తున్నారని, వితంతువులకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల వ్యవహారాల గురించి ఇవన్నీ కూడా చేస్తున్నారని కర్ణ కఠోరమైనటువంటి ప్రసంగాలు, మామూలు ప్రసంగాలు కాదు, విస్తుపోయేటువంటి ప్రసంగాలు చేస్తా 32,000 మంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో మహిళలు మాయమైపోయారని, బాలికలు ఎవరైనా కానీ 32,000 మంది మాయమైపోయారని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఇది స్వయంగా కేంద్ర నిఘా సంస్థలే తనకి చెప్పారని పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో పదే చేస్తే సహజంగానే జనం నమ్ముతారు. ఇంత గట్టిగా రిపీటెడ్గా చెప్తున్నటువంటి పరిస్థితి కదా అని. అదేవిధంగా 30,000 మంది నాటు మద్యం తాగి కల్తీ, ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్యం పూర్తిగా నాసిరకం మద్యం అని చెప్పని, తాము అధికారంలోకి వస్తే మంచి మందు ఇస్తామని చెప్పని ప్రచారాలు చేస్తూ దీనివల్ల కిడ్నీలు పాడైపోయినాయి, వాళ్ళవి లివర్ పాడైపోయింది 30,000 మందికి అని చెప్పని అది కూడా విపరీతమైనటువంటి ప్రచారం చేస్తే దానికి కూడా తాగుబోతులు భయపడిపోయి అవును తర్వాత అనేక మరణాలు సంభవించాయి నకిలీ మద్యం వల్ల అని కూడా ప్రచారాలు చేశారు. అది ఒక రకమైనటువంటి ఇదైతే, ఇంత దారుణమైనటువంటి ప్రచారాలు చేసి మొత్తంగా అయితే అధికారాన్ని చేజిక్కించుకున్నారు. కానీ జరుగుతున్నది ఏంటి అంటే, ఏ అబద్ధాల పునాదుల మీద అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చారో ఇవాళ ఒక్కొక్కటిగా ఆ పునాదులన్నీ కూడా అబద్ధాల పునాదులు కదిలిపోయి వాస్తవాలు అనేటువంటి బయటకు వస్తున్నది. సో ఈ క్రమంలో ముందు అసలు జగన్మోహన్ రెడ్డిది విధ్వంస పాలన అని చెప్పని అన్నారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలనలో కనీసం ఏంటంటే ఈ సగటు ప్రజలకి నెల డబ్బులు అందడంతో మనీ సర్క్యులేషన్లో ఉండేది. ఆ మనీ సర్క్యులేషన్లో ఉండటం వల్ల కొంత చిరు వ్యాపారుల వీళ్ళు సంతోషంగానే ఉండేటువంటి వాళ్ళు. అయితే ఆయన టైంలో పెద్ద పరిశ్రమలు రాలేదు, ఫ్యాక్టరీలు రాలేదు, అది ఇదని చెప్పన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి పరిశ్రమలు ఏంటి, ఫ్యాక్టరీలు ఏంటి అనేది ముందు చెప్తే అప్పుడు అసలు ఎంతవరకు ఎన్ని వాటికి ఆయన శ్రీకారం చుట్టాడు ఉన్న 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో 2 ఏళ్ళు కోవిడ్కి పోతే అనేది తర్వాత మనం వేరే వీడియోలో చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు విదేశాలకు వెళ్ళటం, పరిశ్రమలు తెస్తానటం, అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి వెళ్ళటం, ఫ్లైట్లో తిరగటం, కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టడమే తప్ప ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి మెటీరియలైజ్ అయినటువంటి పరిస్థితి లేదు. తర్వాత ఇది అంతకంటే లేదు. దాంతో ఎప్పటికప్పుడు కూడా అసలు రావాల్సినటువంటి ఆదాయం సైతం రావటం లేదు. ఆ సంగతి అలా ఉంచితే నేరాలకు సంబంధించి చూసుకుందాం. సాక్షాత్తు ఏ కేంద్ర నిఘా సంస్థలు తనకి చెప్పాయని చెప్పని ఎన్సీఆర్బీ గురించి ప్రస్తావన చేశాడో అదే ఎన్సీఆర్బీ చెప్పినటువంటి వాస్తవాలు కనుక ఒక్కసారి మీరు చూస్తే ఆశ్చర్యపోవాలి. ఇంత పరిపాలన సాగిస్తే ఇటువంటి
ఇటువంటి ప్రభుత్వం మీద ఇంత దారుణమైనటువంటి ప్రచారాలు చేశారా అని చెప్పని విస్తుపోక తప్పదు. మనం చెప్తే అదేదో వేరేగా చెప్పినట్టు అవుతుంది. కానీ సాక్షాత్తు ఎన్సీఆర్బి 2023కి విడుదల చేసినటువంటి ఈ లిస్టుని చదువుతాను నేను మీకు. ఇందులో కొన్ని పాయింట్స్ని మీకు నేను హైలైట్ చేస్తాను. ఎంత దారుణమైనటువంటి ప్రచారం జరిగిందనేది దీన్ని బట్టి తెలుస్తుంది. 32,000 మంది వాళ్ళు మిస్ అయ్యారని చెప్పి అన్నారు. అలాంటిది ఏమీ జరగలేదు. కేవలం అక్కడ జరిగింది ఎంతమంది అని అంటే 86 మంది మాత్రమే. వాళ్ళు కూడా చాలామంది వాళ్ళు సురక్షితంగా వెనక్కి వచ్చేసారనేటువంటిది ఒక వాస్తవం. తర్వాత ఎన్సీఆర్బీఐ చెప్పింది ఏంటంటే దిశ చట్టానికి శ్రీకారం చుట్టి నేరాల తగ్గుదలకు కృషి చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. తర్వాత హత్యలకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి శాతం ఎంతంటే 91.6%. అంటే దేశంలోనే మూడవ దీని కింద ఆంధ్రప్రదేశ్ ఆ రోజున నిలిచింది. ఇది కానీ ఎన్ని దారుణమైనటువంటి ప్రచారాలు చేశారు. అసలు కాగ్నిజబుల్ నేరాలు ఐపీసీ దీనికి వద్దాం. మొత్తంగా చూసుకుంటే అప్పట్లో కేసుల సంఖ్య అనేటువంటిది అసలు నేరాల సంఖ్య గణనీయంగా అంతకు ముందు సంవత్సరంతో పోల్చుకుంటే తగ్గింది. కానీ ఇప్పుడు మళ్ళీ నేరాలన్నీ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. దీన్ని మనం స్థూలంగా కనుక చూసుకున్నట్లయితే 2022 కంటే కూడా 2023లో చాలా స్వల్ప దశలో నేరాలు ఓవరాల్గా తగ్గినాయి. మహిళల మీద కదా వీళ్ళు ప్రచారం చేసింది. మహిళల మీద నేరాలు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా ఆశ్చర్యకరంగా ఆ ఫిగర్స్ చెప్తున్నాయి. 22వ సంవత్సరం కంటే కూడా 23వ సంవత్సరంలో 12% మహిళల మీద నేరాలు తగ్గాయనేది ఎన్సీఆర్బీ చెప్తున్నటువంటి మాట. రేప్ కేసుల విషయానికి వచ్చినట్లయితే సుమారు 30% జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తగ్గాయనేటువంటిది చెప్పాలి. 2022లో 621 సంఘటనలు జరిగితే 23లో 438 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అంటే 30% నేరాలు తగ్గినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ దిశ చట్టం తీసుకొచ్చి సమర్థంగా దాన్ని అమలు చేశారు కాబట్టి. అదేవిధంగా పిల్లల మీద నేరాలు కనుక చూసుకున్నట్లయితే అసలు దాదాపుగా 14% తగ్గుముఖం పట్టినట్టుగా తెలుస్తుంది అంతకుముందు సంవత్సరం కంటే కూడా 23లో. ఇక సైబర్ నేరాలకు కనుక చూసుకున్నట్లయితే సైబర్ నేరాలు కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అవి కూడా చాలా వరకు 2022 కంటే కూడా 2023లో గణనీయంగా తగ్గాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ దాని గురించి కదా పదే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది కేవలం 123 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే 2022లో అంతకంటే ఎక్కువైంది. కానీ మొత్తంగా చూసుకుంటే 2.3% మందిని దోషులుగా నమోదు చేశారు. ఆ తర్వాత కొంత వెతికి తీసుకురావడంలో జరిగింది తప్ప సాక్షాత్ అసెంబ్లీలో కూడా చెప్పారు ఇన్ని వేల మంది 32,000 మంది మహిళలు మాయమైపోయారనేది అయితే మాత్రం అబద్ధం. మరి ఇంత పచ్చి అబద్ధాలు ఎందుకు ప్రచారం చేశారనే దానికి కూడా ఇవాళ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంది. ఇక అవినీతి కేసుల గురించి చూసుకుందాం. అవినీతికి సంబంధించి కూడా చాలా గణనీయంగా 2022 కంటే 2023లో జనరల్గా ఏంటంటే అవినీతి కేసులు విపరీతంగా పెరుగుతాయి. ఏ రాష్ట్రంలో సంవత్సరానికి ఇంచుమించు 10% వరకు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ అంత పరిస్థితి అయితే లేదు. దాన్ని చాలా వరకు కంట్రోల్ చేశారనేటువంటిదే తెలుస్తూ ఉంది. ఇక ఓవరాల్గా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అది ఒక విధ్వంస పాలన అని చెప్పినటువంటి సందర్భంలో ఆ రోజున ఉన్నటువంటి క్రైమ్ రేట్ ఎంతయ్యా అంటే 8.13% తగ్గిందనేది ఆంధ్రప్రదేశ్లో ఎన్సీఆర్బీ చెప్తున్నటువంటి వాస్తవాలు. ఈ వాస్తవాలన్నిటినీ కూడా దాచిపెట్టి అది ఒక విధ్వంస పాలన అని చెప్పని, తర్వాత సగటు పేద పిల్లలకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తే అది సైకోయిజం అని చెప్పని, అట్టడుగునున్నటువంటి పేదలకి వాళ్ళ యొక్క ఆర్థిక స్థాయిని జీవన ప్రమాణాలని పెంచడం కోసం ప్రయత్నం చేస్తే అది ఒక సైకోయిజం అని చెప్పని, పేదవాళ్ళకి వాళ్ళందరికీ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి ఆ పిల్లలకు కూడా అని చెప్పని కార్పొరేట్ స్కూల్స్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చేస్తే అది సైకోయిజం అని చెప్పని, యావత్ భారతదేశంలోని ఎక్కడా లేనటువంటి విధంగా 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టి తదనంతర కాలంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ కాలేజీ ఉండాలని చెప్పని అద్భుతమైనటువంటి ఆలోచన చేసి ఆ కళని సాకారం చేయడానికి మాక్సిమం
కృషి చేస్తే అది సైకోయిజం అని చెప్తే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వాస్తవాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక లివర్ పాడైపోయింది, కిడ్నీలు పాడైపోయినాయి, 30,000 మంది నాసిరకం మద్యం తాగారని చెప్పని ఉద్ధృతమైన ప్రచారం చేశారు. కానీ ఈ రోజున జరిగింది ఏంటి? ఆ రోజు వాళ్ళు చేసిన ప్రచారమే తప్ప ఎక్కడా కూడా మద్యం వల్ల, నాసిరకం మద్యం వల్ల చనిపోయారనేటువంటి మరణాలకు సంబంధించినటువంటి సాక్ష్యాలు లేవు. కిడ్నీలు లివర్లో పాడైపోయినాయని చెప్పిన వాళ్ళు ప్రచారమే తప్ప దానికి సాక్ష్యాలు లేవు. కానీ ఈ రోజున సాక్షాత్తు యావత్తు ప్రజలందరూ కూడా మొలకల చెరువు సాక్షిగా అక్కడ జరుగుతున్నటువంటి నాసిరకం మద్యం కర్మాగారం ఏకంగా బయటకు వచ్చింది. దాంట్లో డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఉంది, వాళ్లే నాయకులే నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయలు ప్రజల యొక్క ఆరోగ్యం పణంగా, తాగుబోతుల ఆరోగ్యం పణంగా వాళ్ళకి చీపు స్పిరిట్స్ తాగించి దాని ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పని వాళ్ళ ఆరోగ్యాలతో పైశాచిక క్రీడలు ఆడారనేటువంటిది చాలా స్పష్టంగా మనకి సాక్ష్యాలు తెలుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏది నిజం ఏది అబద్ధం అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. ఏది సంక్షేమ రాజ్యం ఏది రాక్షస రాజ్యం అనేది కూడా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఇది ఇక్కడ జరిగినది. అయినా ఈ రోజుకి కూడా నిస్సిగ్గుగా తెలుగుదేశం భజన మీడియా ఇంకా ప్రజలను వంచాలని, ప్రజల్ని అబద్ధాలతో నమ్మించాలని ప్రయత్నం చేస్తున్న తీరు మాత్రం చూస్తే వాళ్ళ దుస్సాహసానికి మాత్రం అభినందనలు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.